హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై రవన్ ఫర్ యూ ఛానల్ కొత్త వస్తున్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయడానికి పెట్టుకొని ట్రై చేయండి. అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి అయితే మనమైతే బాలకృష్ణ తర్వాత చిరంజీవి గారు ఏ మూవీస్ అయితే రాబోతున్నాయి అనేది ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. అయితే ఈ ఇద్దరు ఇట్లా ఎవరు విన్నర్ అనేది ఈ వీడియోలో కొంచెం డీటెయిల్ అయితే మాట్లాడి చేద్దాం. అయితే ఫస్ట్ వచ్చేసి మనమైతే చిరంజీవి గారి మూవీ వచ్చేసి మనకైతే ఫస్ట్ ఈ విశ్వంబర మూవీ అయితే రాబోతుంది. ఇది ఒకటి హై యాక్షన్ డ్రామా, ఇంకొకటి విజువల్ వండర్ అని చెప్పేసి చెప్పవచ్చు. ఈ మూవీకి దగ్గర దగ్గర 300,00,00,000 నుంచి 400,00,00,000 మధ్య అయితే పెట్టబోతున్నంట. ఈ మూవీ నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీన్స్ అయితే పెట్టబోతున్నారు. దీనిలో అవతార్‌లో ఉన్న సీన్స్ అయితే దగ్గర దగ్గర చాలా అంటే చాలా ఉన్నాయంట. అలాంటి వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ అయితే పెట్టబోతున్నారని చెప్పేసి అయితే డైరెక్టర్ గారైతే ఒక ఇంటర్వ్యూలో అయితే మాట్లాడడం అయితే జరిగింది. అయితే అదే పరంగా అయితే చిరంజీవి గారు అయితే ఇప్పటివరకు ఒకటి ఫ్లాప్ అయింది కాబట్టి ఈ మూవీ అయితే డిఫరెంట్‌గా అయితే విజువల్ వండర్ అయితే క్రియేట్ చేస్తారని చెప్పేసి అయితే చాలామంది అయితే అనుకుంటున్నారు. మూవీ అయితే మనకు మేలో అయినా, జూన్‌లో అయినా అయితే రాబోతుంది ఈ మూవీ అయితే. ఈ మూవీ ఇప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ అయితే మనకైతే త్వరలో రాబోతున్నాయి. ఈ మూవీ కాన్సెప్ట్ మనకు వచ్చేసి మొత్తం ఒక ఆత్మలింగాన్ని గురించి మనకు తీసింది కదా 'అంజి' మూవీ. దీనిలో వచ్చేసి ఒక పాప గురించి అయితే మూవీ అయితే కాంబినేషన్ అయితే నడుస్తుంది. 'అంజి' స్టోరీయే కానీ ఇది వేరే లెవెల్ ఉండబోతుందంట. ఇంక నెక్స్ట్ మాట్లాడాల్సొచ్చేది మనకైతే బాలకృష్ణ గారి మూవీస్ వచ్చేసి ఇప్పుడు మనకు పడిన మూవీ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి 'డాకు మహారాజ్' మూవీ. 'డాకు మహారాజ్' మూవీ దగ్గర వచ్చేసి 128,00,00,000 ఏమో దగ్గర అయితే కలెక్ట్ చేసింది టోటల్ ఓవరాల్ లెక్క. ఇంగా మూవీస్ రాబోతున్న కంపెనీ అదే 'అఖండ 2' అయితే రాబోతుంది. 'అఖండ పార్ట్ 1' అయితే 100,00,00,000 నుంచి 101,00,00,000 మధ్యలో అయితే కొట్టింది. మనకైతే బోయపాటి గారికైతే ఒక స్టేజ్‌కైతే నిలబెట్టిందంటే 'అఖండ' మూవీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఇవన్నీ ఉన్నాయి కదా బ్రో! అంటే ఇవన్నీ ఉన్నాయంటే ఇవన్నీ సినిమా 'సింహ' తర్వాత 'లెజెండ్' ఇవన్నీ మూవీస్ ఉన్నాయి గానీ అక్కడంత ఆడలే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే 'అఖండ' పార్ట్ 1 ఇది దగ్గర దగ్గర పార్ట్ 1 100,00,00,000 కలెక్ట్ చేసింది. 20,00,00,000 పెడితే 80,00,00,000 అయితే తెప్పించింది. ఇంగ నెక్స్ట్ వచ్చేసి మనకైతే 'అఖండ 2' వచ్చేసి 50,00,00,000 బడ్జెట్ పెడితే మూవీ అయితే రూపొందించబోతుంది. దీనిలో మనకు 'అఖండ పార్ట్ 1'లో చూసింది సింపులే అని చెప్పవచ్చు. దీనిలో అయితే నేను శివుడినైతే అఘోర క్యారెక్టరైజ్ చేస్తున్నాడు బాలకృష్ణ గారు 2 రోల్స్‌లో అయితే. దీనిలో డబుల్ రోల్ అయితే తెలుసు కదా! మన 'అఖండ పార్ట్ 1'లో డబుల్ రోల్ అయితే ఉంది. సీన్‌లో కూడా అట్లనే ఉంటది. కంటిన్యూయేషన్ అయితే మూవీ అయితే ఉండబోతుందంట. ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీన్స్ అయితే తీయబోతున్నారు. మనకు దేవుళ్ళ పరంగా అయితే చాలా గొప్పగా సీన్స్ అయితే చూపించబోతున్నారు అని చెప్పేసి అయితే వాళ్ళైతే అక్కడ మాట్లాడడం అనేది జరిగింది. మరి మీకు ఏ మూవీ కొరకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో నాకు కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకొని మన 'రావణ్ ఫర్ యూ' ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అందరైతే. ఇలాంటి వీడియోస్ మీకు ఇంట్రెస్ట్ టాపిక్ నేను మళ్ళీ మళ్ళీ చేస్తాను. అందరైతే ఖచ్చితంగా అయితే లైక్ చేసి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.